నేను మీ అభిమానులు ఒకటిగా నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. మేము ఎవరో సాటిస్ఫాక్షన్గా లేవు. మీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాం. చూస్తున్నారు కదా వెనకాల వ్యూ, మంచి కొబ్బరి తోట, మంచి చిన్న బంగాళాపంకి ఇల్లు, సో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. మరి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మనం ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనేది. ఎవరినో కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు. అంటే గుత్తుల సాయి గారు అనేటప్పటికీ మనకి ఒక ఎమోషన్. పాపం ఆయన వాళ్ళ కుటుంబం గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళ రెడ్డి కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళ పూర్వీకులు రాజకీయాల్లో క్రమేపీ వస్తున్నటువంటి వ్యక్తులు. ఈ గుత్తుల సాయి గారిది 3వ తరం. అప్పటి నుంచి చూసుకుంటే గుత్తుల సాయి గారి ప్రస్థానం మనం చూసుకుంటే మరి ఆల్మోస్ట్ ఇతను అన్ని పదవులు త్యాగాలు చేసినట్టే. ఓ జడ్పీ చైర్మన్ కావచ్చు, శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి కూడా కావచ్చు. ఏ పార్టీ కూడా ఇతనికి న్యాయం చేయలేదని మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మరి అతని అభిమతం ఏంటి? కనీసం ఈ పార్టీ అయినా అతనికి ఏదైనా సేవ చేసిందా, సహకారం అందించిందా అనేది అతని మాటల్లోనే మన తెలుగు రాజ్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గుత్తుల సాయి గారి నివాసం. కోనసీమ సాంప్రదాయం, కోనసీమ కళ ఉట్టిపడే ఈ ఇంట్లోనే ఆయన నివాసం ఉంటారు. ఇది ఆయన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి నివాసం. మరి ఇటువంటి సాంప్రదాయ కుటుంబంలో వచ్చినటువంటి గుత్తుల సాయి గారు నాటితరం నేటితరం రాజకీయాల్లో ఎలా ఇమడగలిగారు, ఈ రాజకీయ ఆటుపోట్లను ఎలా తట్టుకోగలిగారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతన్ని పొమ్మనకుండా పొగపెట్టినప్పుడు ఇతను రియాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఇంటర్వ్యూలో చూడాలి. ఇప్పుడు దాకా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుల యొక్క ఆ ఊరు, ఆ పచ్చని పరిసరాలు, అందమైన కోనసీమ సాంప్రదాయం ఉట్టుబడి ఇల్లు, ఆయన ఇంటికి వచ్చినటువంటి జనం, ఆయన వ్యవహరించినటువంటి మర్యాదలు, గోదావరి మర్యాదలు అన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు గుత్తుల సాయి గారు మన తెలుగు రాజ్యం ఛానల్కి ఇంటర్వ్యూ ఉన్నారు, అది చూద్దాం. నమస్కారం సాయి గారు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫైన్. పార్టీ ఎలా ఉంది చెప్పండి. పార్టీ ఫైన్, చాలా బాగుంది. బాగుందా? మీకు అధిష్టానం మిమ్మల్ని ఎలా గుర్తించింది చెప్పండి. మేము బ్రహ్మాండంగా గుర్తించింది. ఈవేళ మరి జిల్లా పదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవి ఇచ్చిందంటే మరి అధిష్టానం గుర్తించినట్టే కదా. సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సాటిస్ఫాక్షన్, నో ప్రాబ్లం. కానీ సాయి గారు ఒక విషయం చెప్పండి సార్. నేను ఎక్కడి నుంచో రాలేదు ఇంటర్వ్యూ చేయడానికి. ఓకే ఓకే. మీ ఊరు పక్కన కొమాన్పిల్లి. ఓకే, కొమాన్పిల్లి తెలుసు. అయితే నేను మీ అభిమానులు ఒకటిగా నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. మేము ఎవరో సాటిస్ఫాక్షన్గా లేవు మీ విషయంలో. ఎందుకంటే ప్రతి పదవి ప్రతి పార్టీలోనూ గుమ్మం తలుపు కొడుతుంది, మీరు అది మీ దగ్గర రావట్లేదు. అది ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలోనూ అలాగే జరిగింది, మీకు వైసీపీలోనూ అలాగే జరిగింది, 2024 టీడీపీలో కూడా అలాగే జరిగింది. ఈ విషయంలో మిమ్మల్ని అభిమానించే నాలాంటి లక్షల మంది అభిమానులు బాధగా ఉన్నారు. దీనికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉండాలి చెప్పండి. అంటే స్ట్రైట్ ఆన్సర్ అంటే ఒక విషయం సార్, అది అదృష్టం దురదృష్టం కూడా ఉంటుంది. ఒకటి. 2, నేనేంటంటే మీరు చెప్పారు ఇప్పుడు, ఫస్ట్ నుంచి కూడా మిస్ అవుతూ వచ్చినాయని చెప్పాను నేను. మాది ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, మాది రాజకీయ కుటుంబం. మరి మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఒక పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఈ పొలిటికల్ ఫ్యామిలీలో ఏంటంటే పదవి మిస్ అయ్యింది, లేకపోతే టికెట్ రాలేదు అనే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలా. ఎందుకు అవ్వలేదంటే ఆ క్షణాన్ని ఉంటే ఉండొచ్చు. నేనేంటంటే ప్రజలకు సర్వీస్ చేయాలి. నేను సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీపీ దగ్గర నుంచి జడ్పీటీసీ వరకు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలని మోటివ్ ఉన్నాను నేను. ఇప్పుడు మనకు పదవి రాలేదని చెప్పి మన ఇంట్లోకి వచ్చింటే మనం నమ్ముకున్న ప్రజలు ఏమైపోతారు, నా వెనకాల క్యాడర్ ఏమైపోద్ది. వాళ్ళ కోసం కష్టమైనా నష్టమైనా ఇంకా అలా మనం చేయవచ్చు. సార్ మీరు ఒక మాట అన్నారు, పదవుల కోసం మేము ఆశించలేదు, మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని చెప్పి అన్నారు. మీరు ఆశించరు సార్, మీ అభిమానులు ఆశిస్తున్నారు కదా. మా సాయి గారు ఈ స్టేజ్లో ఉండాలి, మా సాయి గారు ఎమ్మెల్యే అవ్వాలి, మా సాయి గారు మంత్రి అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. మరి వాళ్ళ కోసమైనా మీరు ఎందుకు కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించినాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2006లో మన వేణుగారు జడ్పీ చైర్మన్ అయ్యారు.
అప్పటికే మీరు కాంగ్రెస్లో సీనియర్, రెడ్డి కాంగ్రెస్ నుంచి మీ కుటుంబం వస్తున్నటువంటి నేపథ్యం. వేణు గారు రెండోసారి మట్టుకు మాత్రమే జెడ్పీటీసీగా నగ్గాడు. 2001లో మలికిపురం నగ్గాడు, 2006లో కూడా అక్కడే నుంచి ఆయన విజయం సాధించి రాజశేఖర రెడ్డి గారు అతను తీసుకెళ్లి అందరం ఎక్కించారు. అప్పుడు మిమ్మల్ని ఎందుకు ఆయన గుర్తించలేకపోయాడు? అంటే యాక్చువల్లీ అప్పుడు 2006లో అండి వేణు కాదు నేను కాదు, అవును, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ముమ్మడవరం 3 ఫీమేల్ అయినాయి. అప్పటికి తాళరావు లేదు మనకి. ముమ్మడవరం కాట్రనుకున్న పోలవరం ఈ 3 ఫీమేల్ అయితే జెడ్పీ చైర్మన్ క్యాండిడేట్గా మరి ఫీమేల్ అయింది కదా, నేను పని చేయను. మా మిస్సెస్ని పెట్టమన్నారు. బోస్ గారు క్యాటర్, కాంగ్రెస్ క్యాటర్ అంతా వచ్చి ఎవరైతే ఉంది మీ మిస్సెస్ ఉంటారో ఆవిడ నామకం ఉంటుంది, మీరు చేసుకోవచ్చు కదా, జిల్లా చైర్మన్ బీసీ అయింది, బీసీలో చెట్టు బిజ్జలకి ఇస్తారు కాబట్టి మీరు ఉంది. కానీ అంటే ఫస్ట్ సుబ్రహ్మణ్యం రిపోర్ట్ వీక్గా ఉంది ఆల్టర్నేట్ క్యాండిడేట్గా నన్ను పెట్టడం జరిగింది. అని అడిగారు నన్ను, నేను ఒప్పుకోలేదు. మాకు లేడీస్ రాజకీయాల్లోకి వచ్చేంత నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఒప్పుకోవాలి, సరే మనకు వస్తే లేకపోతే లేదని చెప్పి నేను మామూలుగా ఊరుకున్నాను. అప్పుడు మళ్ళీ ఈ క్యాడరే జక్కమూడి రామ్మోహన్ రావు, చిట్టబ్బాయి గారు, మన బోస్ గారు అందరూ కూడా నాకు ఫోన్ చేసి పి గన్నవరం బీసీ జెంట్ మెయిల్ అయ్యింది, మీరు అక్కడికి వెళ్తారా అని అడిగారు. మీ ఇష్టం, మీరు పార్టీ అది ఇష్టం, ఎక్కడికి పంపుతారు, నేను వెళ్తాను, నాకు ఇబ్బంది లేదని చెప్పాను. అప్పుడు పి గన్నవరం 4 అక్కడ నన్ను పెట్టడం జరిగింది. అంటే సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఆల్టర్నేట్ క్యాండిడేట్గా. సుబ్రహ్మణ్యం గారు గెలిస్తే ఎవరికి వెళ్ళేది ఆయనకే. అవును సార్, నేను అనేది అదే, సుబ్రహ్మణ్యం గారి ప్రొఫైల్ వీక్గా ఉంది, ఓకేనండి. ఇక మిగిలింది మీరు, వేణు గారు, మీ ఇద్దరు ప్రొఫైల్ చూస్తే మీ ప్రొఫైల్ బాగుంటుంది కదా, మీకెందుకు అవకాశం లేకపోయాడు ఆయన? మీకు తెలియదు రాజకీయాలు ఇవన్నీ అలాగే, మరి రాజకీయాలు మీకు తెలియదు అంటే ఒక్కటే ఇక్కడ మీకు సిస్టమ్. నేను ఎవరిని విమర్శించలేదు, కామెంట్ చేయట్లేదు. రాజకీయాల్లో కూడా కొంతవరకు లాబింగ్లు ఉంటాయి. నేనైతే లాబింగ్ ద్వారా వెళ్ళే వ్యక్తిని కాదు. నేను లాబింగ్, ఎందుకంటే వర్క్ ఈజ్ హార్డ్, వెయిట్ ఫర్ రిజల్ట్. మనం కష్టపడాలి, సర్వీస్ చేయాలి. అంటే జనరల్గా ఏంటి, రాజకీయాల్లో ఎక్కడో ఒక రాజధానిలోనో ఎక్కడో కూర్చుని అక్కడి నుంచి రింగు తిప్పుతూ రాజకీయాలు చేస్తూ వస్తారు. నేను అది కాదు, బేస్లో గుర్తింపు ఉండాలి. బేస్లో గుర్తింపు అంటే బేస్లో మనకు జనం మన వెనకాలంటే రాజకీయ పార్టీలు మన దగ్గరకు వస్తాయి అనే తపంతో అనే ఆలోచనతో పోయాను నేను. అది ప్రజల్లో సక్సెస్ అయ్యాను.